హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. దీనికోసం ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టి ఒక 5 నుంచి 6 గంటలు అలానే నానపెట్టుకోవాలి. అలానే దీనిలోకి 1½ వరకు రైస్ని కూడా తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని 5 to 6 అవర్స్ అలానే నానపెట్టుకొని ఉంచేసుకోండి. శుభకార్యాల్లో కానీ, పండగ టైంలో దేవుడికి నైవేద్యంగా కానీ ఇలా చేసి పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయండి. ఈ బూరెల కోసం 1½ గ్లాస్ వరకు శనగపప్పును కూడా తీసుకొని వీటిని బూరెలు వండే 1 అవర్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుందండి. కానీ బియ్యము, మినపప్పు అనేవి 5 to 6 అవర్స్ ముందు నానపెట్టాలి. శనగపప్పుని 1 అవర్ ముందు నానపెట్టుకొని శుభ్రంగా కడిగి అలానే పక్కన పెట్టుకోండి. మనం 5 to 6 అవర్స్ తర్వాత మినపప్పు ఈ విధంగా నానింది. దీన్ని మిక్సీ జార్లో పెట్టుకున్నా పర్వాలేదు, అలా అని గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదు. కానీ ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. ఇలానే బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడు వరకు సాల్ట్ను, మిక్సీలో పట్టుకున్నట్లయితే ఒక చిటికెడు సోడా గుండుని యాడ్ చేయండి. గ్రైండర్లో అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. మనకి బయట సోయ్ అనేది చాలా చక్కగా వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో సోయిని రుబ్బుకొని ఇలా 1 అవర్ పాటు పక్కన పెట్టేయండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఈ విధంగా నానింది కదా, దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1½ గ్లాస్ పప్పుకు గాను 3 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి. శనగపప్పుని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ అయితే పప్పు చక్కగా ఉడికిపోతుందండి. మరీ ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ఇలా పప్పుని 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పప్పు చాలా చక్కగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఈ పప్పులో ఉన్న వాటర్ని ఏదైనా ఒక జాలి గిన్నెలో వేసుకొని పప్పును మొత్తాన్ని వడపోసుకోండి. ఇలా పప్పులో వాటర్ని మొత్తాన్ని పక్కకి తీసుకొని ఆ వాటర్తో మనం సాంబార్లో కానీ ఎందులో అయినా వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పప్పును ఒక కూర గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఎందుకో తర్వాత చెప్తాను. అయితే వేరే పాన్ కానీ అదే కుక్కర్ కానీ తీసుకొని వడపోసిన పప్పునంతటిని అందులో వేసుకొని దీనిలో స్వీట్నెస్ కోసం 1½ పప్పుకు గాను 1½ వరకు బెల్లం పడుతుంది. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు మొత్తాన్ని బాగా మెదుపుకోవాలి. కొందరు దీన్ని మిక్సీ పడతారండి. మిక్సీ పడితే పప్పు మరి చాలా మెత్తగా అయిపోయి నాకు ఆ పూర్ణం అనేది కొంచెం నచ్చదు. అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటాయి. చూడండి, పూర్ణంలో బెల్లం మొత్తం కరిగి చాలా చక్కగా దగ్గరగా పడింది. ఇందులోకే ఒక టీ స్పూన్ వరకు ఎలాచీ పొడిని కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి మొత్తాన్ని దగ్గర పడే వరకు అలానే ఉడికించుకోవాలండి. ఇలా పూర్ణం మొత్తం దగ్గర పడిన తర్వాత ఇదిగోండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న సోయలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకోండి. సోయ్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది, లేకపోతే మరీ చప్పదనంగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇంతలో మనకి పూర్ణం దగ్గర పడింది కదా, ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యిని రాసుకొని దగ్గర పడిన పూర్ణాన్ని అంతటిని అందులోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా పూర్ణం అంతా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిన పూర్ణంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉడికించిన పప్పుని అందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఉండలుగా చేసుకోండి. మీకు ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు ఉండలుగా చేసుకొని బూరె మనకు సైజు బట్టి బూరె అనేది కొంచెం పెద్దది కావాలంటే పెద్దదిగా చేసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తాన్ని ఇలా పూర్ణం చుట్టేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న సోయలో ఇలా డిప్ చేసుకుంటూ బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే స్పూన్తో వేసుకున్నట్లయితే మనకి బూరెలు అనేవి తోకలుగా రావు. చేత్తో వేసుకున్నట్లయితే తోకలుగా వస్తాయి. కొందరు చాలా బాగా వేస్తారండి చేత్తో కూడా. మీకు చేత్తో వేయడం ఉంటే అలానే వేసుకుంటే ఇలా చక్కగా రౌండ్గా వస్తాయి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని టిష్యూ పెట్టుకొని ఇలా బూరెలు అన్నిటినీ బాగా వేయించుకొని ఆ ప్లేట్లో వేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యం కానీ శుభకార్యాల్లో కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఇలానే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి.
ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ వేలో ఉంది కదా! పక్కా కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.